రూపాయలతో లక్షాధికారి కావాలనుకుంటున్నారా? చిట్ ఫండ్స్ లో ఊహించని లాభాల్ని పొందాలనుకుంటున్నారా? వడ్డీ కట్టి కట్టి అలసిపోయి వడ్డీ లేని రుణాలను పొందాలనుకుంటున్నారా? అయితే రండి, వీసీ ఫైనాన్స్ కంపెనీ మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తోంది. కేవలం ఈ ఒక్క అడ్వర్టైజ్మెంట్ రెవల్యూషన్ ని క్రియేట్ చేసింది. ఒకప్పుడు వర్కర్ గా ఉండేవాడిని, ఈ విక్రమ్ సర్దయ్ వల్ల ఓనర్ అయ్యాను. వీసీ కంపెనీలో లోన్ తీసుకోవడం వల్ల మా అబ్బాయిని ఫారెన్ లో చదివిస్తున్నాం. మేము ఇదివరకు ఫ్యామిలీని సాదుకుంటలే, ఇప్పుడు ఆయన వల్లనే సాదుకుంటున్నాం. ఏదో విక్రమ్ సార్ దయ వల్ల మా పిల్లలు మంచి చదువులు చదువుకుంటున్నారు. వీసీ కంపెనీలో మా పిల్లల పేర్ల మీద 10 రూపాయల స్కీమ్ స్టార్ట్ చేశాం. కారు కొనాలన్న నా కలని వీసీ కంపెనీ నెరవేర్చింది. ఆయనే మా దేవుడు. ఆయనే మా దేవుడు. థ్యాంక్స్ టు విక్రమ్ ఫైనాన్స్ కంపెనీ. ఇంతకీ ఆయనెవరో తెలుసా? ద ఫేమస్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా మిస్టర్ విక్రమ్ చక్రవర్తి. రీసెంట్ గానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫోర్బ్స్ టాప్ 50 లిస్ట్ లో ఆయన చోటుని సంపాదించుకున్నారు. కానీ ఆ కంపెనీ మీద అనేక విమర్శలున్నాయి. వడ్డీ మీద వడ్డీ వేసి నన్ను మోసం చేసింది ఈ వీసీ కంపెనీ. మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఉసిరి వాడికి తప్పకుండా తగులుతుంది. విక్రమ్ చక్రవర్తి నాశనం అయిపోతావరా? ఈ విమర్శలపై ఇంతవరకు ఆయన ఎక్కడా కూడా స్పందించలేదు. ఫార్చునేట్ దట్ మొట్టమొదటిసారిగా ఆయన మన ఛానల్లో వీకెండ్ గెస్ట్ విత్ రోజా టాక్ షోలో స్పందించబోతున్నారు. హాయ్ సార్, వెల్కమ్ టు మై షో. హలో, థ్యాంక్ యూ. కుడోస్ టు యు సార్. మీ సక్సెస్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవచ్చా? మై సక్సెస్ స్ట్రాటజీ ఇస్ సింపుల్. మై ఇన్వెస్టర్స్ అండ్ అవర్ సర్వీసెస్. మీ కంపెనీకి ఇతర కంపెనీలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మీ కంపెనీలోనే లోన్స్ తీసుకోవాలి? ఎందుకు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్ నమ్మకం. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ 0% ఇంట్రెస్ట్, లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హైయర్ ప్రాఫిట్స్. మీరు మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు. దట్టు వాళ్ళనే ఇన్వెస్టర్స్ గా కూడా చూస్ చేసుకుంటున్నారు. వాళ్ళు మోసం చేస్తారని మీకు ఎప్పుడూ అనిపించలేదా? మిడిల్ క్లాస్ వాళ్ళకి మోసపోవడం తప్ప మోసం చేయడం రాదు. పేదవాడు పైకి వస్తేనే ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. అందుకే నా టార్గెట్ పేదవాడు. కానీ డైలీ 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 3650 వస్తాయి. అదే 5 ఇయర్స్ కైతే 18250 వస్తాయి. కానీ మీరు 50,000 రూపాయలు ఎలా ఇస్తున్నారు? ఆ స్కీమ్ మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఆ అమౌంట్ ని వేరే స్కీమ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్తూ మళ్ళీ 5 ఇయర్స్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు? మేం స్కీమ్ ని అప్డేట్ చేశామంటే అది మన ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్. మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారు. We are here to show gratitude towards our investors' integrity. బట్ 35% పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ కంపెనీ సర్వీసెస్ అని అంటున్నారు. మరి దానికి మీ సమాధానం? ఈ రేషియోస్ అనేవి ఫ్రీక్వెంట్ గా మారుతున్నాయి, జస్ట్ లైక్ మీ టీఆర్పీ రేటింగ్స్ లాగా. ఆన్ ద పాజిటివ్ సైడ్, 65% people are happy with our services. Customer services is our top priority. చేతుల మాటల కంటే గొప్పగా వినిపిస్తాయి. Action speaks louder than words. 2009లో మనం 10 రూపాయల స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాం. ఇట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్. తర్వాత 2010లో 0% ఇంట్రెస్ట్ లోన్స్ ఇచ్చాం. That too was a success. 13 years నుంచి we are seeing consistent growth. Forbes లిస్ట్ లో కూడా నేను టాప్ 50లో ఉన్నాను. కానీ మీ పైన ఇన్ని కాంట్రవర్సీస్ ఎందుకు వస్తున్నాయి? అసలు మీరు తప్పే చేయలేదా? నేనేమైనా తప్పు చేశాను అని మీరు ప్రూవ్ చేస్తే I'm ready to hang. మీ నెక్స్ట్ వెంచర్ ఏంటి? ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్. దానికోసమే నేను కొన్ని రోజుల్లో యూకేకి వెళ్తున్నాను. సార్, ఈ రెవల్యూషనరీ ప్రాజెక్ట్ వల్ల మీ లైఫ్ కి ఏమైనా థ్రెట్ రావచ్చేమో? I'm ready to face anything. Great. I truly admire you, sir. Thank you for your time. Let's congrats Vikram for entering into the Forbes list. Let's enjoy the party.
పోలీస్ కంట్రోల్ రూమ్ చెప్పండి. మా సీఈఓ సార్ ని ఎవరు చంపేశారు సార్. మీరు త్వరగా రండి సార్. పానిక్ అవ్వకండి, దేన్ని టచ్ చేయకండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. సిఐ రుద్ర గారా? హలో హలో వీసీ కంపెనీ సీఈఓ విక్రమ్ చక్రవర్తి మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. లైన్ లో ఉండి ఒకసారి కమిషనర్ గారిని కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటాను. ఓకే సార్. హలో సార్. ఇట్స్ ఎ పబ్లిక్ అటెన్షన్ గ్రాబింగ్ కేస్, యు నో. చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. వి నీడ్ ఎ బెస్ట్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫర్ ఇట్. రుద్ర, సనాతనకు కాల్ చేయి. ఓకే సార్. లెట్స్ గో. ఎక్కడ వెళ్తున్నాం సార్? వీసీ ఆఫీస్కి వెళ్ళాలి. విక్రమ్ చక్రవర్తి గారు చనిపోయారా? ఏమ్మా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? మేము ఆయన కంపెనీలో 10 రూపాయల స్కీమ్ లో ఇన్వెస్ట్ చేశాం సార్. నెక్స్ట్ మంత్ అమౌంట్ వచ్చేది ఉంది. ఇప్పుడేమో విక్రమ్ గారు చనిపోయారు. ఆ అమౌంట్ పరిస్థితి ఏంటి సార్? నీకే కాదు, ఇంకా చాలా మంది పరిస్థితి ఇలానే ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీసీ ఫైనాన్స్ కంపెనీ సీఈఓ విక్రమ్ చక్రవర్తి కొద్దిసేపటి క్రితం ఆయన ఆఫీస్ లో హత్య చేయబడ్డారు. ఈ హత్య ఎవరు చేశారు, హత్యకు గల కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. సనాతన్, నువ్వు అర్జెంట్ గా వీసీ కంపెనీకి రావాలి. ఫర్ వాట్? వీసీ కంపెనీ సీఈఓ విక్రమ్ చక్రవర్తి మర్డర్ జరిగింది. యూ నీడ్ టు ఇన్వెస్టిగేట్ ది కేస్. ఐ యామ్ ఆన్ మై వే. సనాతన్ అంటే ఎవరు సార్? సిఎస్ఐ, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్. ఎన్ఐఏ విన్నాను, సిబిఐ విన్నాను. అసలు ఈ సిఎస్ఐ అంటే ఏంటి సార్? క్రైమ్ సీన్ లో దొరికే ఎవిడెన్స్ ని క్లూస్ డిపార్ట్మెంట్ సిఎస్ఐ ఆధ్వర్యంలో చేస్తారు. వాళ్ళకి అక్కడ దొరికే ఎవిడెన్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ టెక్నీషియన్స్ కి ఇవ్వగానే వాళ్ళు వాటిని ఎగ్జామిన్ చేసి మాక్సిమం కేసెస్ ని సాల్వ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ ప్రింట్, ఫింగర్ ప్రింట్, హెయిర్, డిఎన్ఏ ఎక్సెట్రా. ఒక క్రైమ్ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేయడమే సిఎస్ఐ స్పెషాలిటీ. అండ్ దాంట్లో నా ఫ్రెండ్ సనాతన్ ఇస్ ద బెస్ట్. నేను వాడు పోలీస్ జాబ్కి ప్రిపేర్ అయ్యాం, కానీ అన్ఫార్చునేట్లీ వాడు పోలీస్ అవ్వలేకపోయాడు. ఢిల్లీ ఫోరెన్సిక్ యూనివర్సిటీలో క్రిమినాలజీ చేశాడు. ఇన్వెస్టిగేషన్లో టాప్ అయ్యాడు. వాడు ఒక కేసుని సాల్వ్ చేసే విధానం చాలా యూనిక్గా ఉంటుంది. యూనిక్ అంటే ఎలా సార్? కొన్నాళ్ల క్రితం హోమ్ మినిస్టర్ గారి కూతురు కిడ్నాప్ అయింది. మేమందరం ఒక్క క్లూ అయినా దొరుకుతుందా అని నానా తిప్పలు పడుతున్నాం. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను సార్.